ఇవన్నీ కూడా కోఆపరేటివ్ ఈ ఒక యాక్ట్ డైరెక్షన్స్ ప్రకారంగా పనిచేస్తాయి. మన స్టేట్ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1964 అండ్ రూల్స్ అండ్ ఇతర అనుబంధ చట్టాలు అని ఇక్కడ మన తెలంగాణ రూల్ చట్టాలు ప్రియారిటీ పనిచేస్తుంది. 1995 చట్టం, ఒకటి ఈ చట్టం. ఇక సెంట్రల్లో చూసినట్లయితే 2002వ సంవత్సరంలో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం అది తెలుసు. అది మా చట్టాలలో ఉంది. ఇంకోటి ఆంధ్ర బ్యాంక్ ప్లస్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కోఆపరేటివ్, ఇట్లా మల్టీ సిటిజన్ కోఆపరేటివ్, ఈ మల్టీ స్టేట్ ఇవన్నీ ఏదైనా కూడా కోఆపరేటివ్ మూవ్మెంట్లో పనిచేస్తున్నాం. కొన్ని ఒక 5 లక్షల పైనే కోఆపరేటివ్స్ అని మన ఇండియాలో పనిచేస్తాయి. వీటి వల్ల పబ్లిక్కి హ్యూమన్ రిసోర్స్ మానవ వనరుల అభివృద్ధిలో కోఆపరేటివ్స్ అనేది ఒక జీడిపి ఉంటుంది కదా, ఆ జీడిపిలో 65% గ్రోత్ అనేది ఉంది అనేది ఒక మన ఎవరు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జెనీవా వాళ్ళు తెలియజేయడం జరిగింది. కోఆపరేటివ్స్ కొని పబ్లిక్కి మంచి జరుగుతుంది, పర్వాలేదు, ఈ కోఆపరేటివ్స్ అనేది చాలా బెటర్ అని చెప్పి వాళ్ళు ఈ యొక్క కోఆపరేటివ్స్ బిల్డ్ సహకార సంస్థల ద్వారా మెరుగైన ప్రపంచాన్ని నిర్మించవచ్చు అని ఒకటి చెప్పినారు. మరి మనం ఇక్కడ సహకార సూత్రాల ప్రకారంగా పనిచేస్తున్నాం, సహకార విలువల ప్రకారంగా పనిచేస్తున్నాం, తర్వాత సహకార చట్ట ప్రకారంగా పనిచేస్తున్నాం. ఆ సహకార సంఘాల చట్టంలో ఉన్నటువంటి 135 సెక్షన్లు, ఒక 75 రూళ్ళు ఇన్ని ఉన్నాయి. మరి ఆ ప్రకారంగా మళ్ళీ ఆర్బీ మరి ఈ యొక్క కోఆపరేటివ్స్ అనేది ఇది రెండవసారి. ఇంతకు 2012 సంవత్సరంలో కూడా ఒకసారి అంతర్జాతీయ సహకార సంస్థగా కూడా ప్రకటించి ఇది రెండవసారి ప్రకటించడం జరిగింది. అంటే ఎంత ఉన్నతి, ఎంత గొప్ప ఉంది దీంట్లో కోఆపరేటివ్లో. నిర్ణయాధికారం సభ్యుల చేత సభ్యుల కొరకు సభ్యుల అవసరాలను తీర్చడానికి, సభ్యుల ఆర్థిక బలోపేతం కావడానికి కోఆపరేటివ్స్. అది ఏదైనా కానీ సొసైటీ కానీ బ్యాంక్ కానీ